జాక్ 2 hours 16 minutes డ్యూరేషన్ తో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడే చూసి రావడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కామెడీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ముందుగా ఈ సినిమా చూశాక నాకైతే ఈ సినిమాలో హీరోయిన్ అవసరం లేదనిపించింది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు ప్రెస్ మీట్ లో జాక్ ప్రో మ్యాక్స్ ఇలా సీక్వెల్ రిలీజ్ చేస్తామన్నారు. నో నీడ్, దీన్ని ఇంకా ఆపేయడం మంచిదని చెప్పని అనిపించింది. అసలు కథ ఏంటంటే, సిద్ధు జొన్నలగడ్డ ఒక రా ఏజెంట్ గా కనిపిస్తాడు. పేరు జాక్. ఒక మిషన్ లో భాగంగా అతను ఊహించని ట్విస్ట్లతో ఇరుక్కుంటాడు. ఇక వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కాస్త వీక్ గానే అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తారు, కానీ ఆయన క్యారెక్టర్ కూడా అంతగా ఇంపాక్ట్ చూపించదు. సినిమా మొత్తం ఒక స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కాస్త స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ పెరుగుతుంది, కానీ స్క్రిప్ట్ అంత గట్టిగా లేదు. ముందు పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకి పెద్ద హైలైట్. డీజే టిల్లు స్క్వేర్ తర్వాత అతని ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఇక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై విజయ్ కే చక్రవర్తి చాలా డీసెంట్ గా చేశారు. విజువల్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సిద్ధు 1-2 డైలాగ్స్ తో బాగా నవ్విస్తాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నుంచి బాగానే ఉన్నాయి. స్పై థ్రిల్లర్ అంటే ఇష్టపడే వాళ్ళకి కొన్ని సీన్స్ ఎంటర్టైన్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. కమింగ్ టు నెగిటివ్స్, స్క్రిప్ట్ చాలా చోట్ల బలహీనంగా అనిపిస్తుంది. స్పై జానర్ లో ఫ్రెష్నెస్ మిస్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఏజెంట్ 2 సినిమా లాగా ఉంటుంది. కామెడీ ఎక్కువగా వర్కౌట్ కాలేదు. సిద్ధు వైష్ణవి మధ్య కెమిస్ట్రీ క్లిక్ కాలేదని చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకా మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. డైరెక్టర్ భాస్కర్ ఈ కథను మరింత గ్రిప్ గా రాసుకుని ఉంటే బాగుండేది. టోటల్ గా చెప్పాలంటే జాక్ సినిమాని సిద్ధు జొన్నలగడ్డ ఒంటి చేత్తో లాగాడని చెప్పాలి. కానీ స్క్రిప్ట్ డైరెక్షన్ సపోర్ట్ లేకపోవడంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ అయితే 5/2. టైం పాస్ కి ఓకే గానీ గొప్పగా మాట్లాడుకునేంత రేంజ్ లో అయితే లేదు. మీరు కూడా ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బీటెక్ బాబు సైనింగ్ ఆఫ్.